కానీ, గ్రామీణ పథకం కింద రోడ్ల నిర్మాణం కానీ, జాతీయ రహదారుల నిర్వహణ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, గ్రామ పంచాయతీలకు నిధులు కానీ, కార్పొరేషన్ మున్సిపల్కి నిధులు కానీ, ఉజ్వల గ్యాస్ కానీ, ఫోర్టీన్ ఫైనాన్స్ నిధులు కానీ, అమృత్ నిధులు కానీ, ఇట్లా అనేక రకాల సంక్షేమ పథకాలను ఇవాళ నిరంతరం కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇక్కడ ఆటంకాలు, అక్రమాలు అవసరం లేకుండా రైతుల విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ, యువత విషయంలో కానీ దాదాపు 12 లక్షల ఉద్యోగాలు ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సరన్నర కాలంలో ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని 12 లక్షల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన ఘనత 12 లక్షల ఉద్యోగాలు స్టేట్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయదు. కిసాన్ సమ్మాన్ నిధితోని పంచంగా ఆర్థిక సరిగా అమలు పడతాం. అదే ఎంఎస్పీ 2014లో ఎంతుండే ఇప్పుడు ఎంతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం ముందు పోతాం. దాంతోపాటు స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా పెట్టాం. ఇలా యువతకు ఉపాధి కల్పించడం, ఫ్యాక్టరీలు నిర్మించడం, ఇవాళ 2 లక్షల చిల్లర 2 లక్షలకు పైగా కొత్త కంపెనీ నిర్వహిస్తే స్టాండప్ ఇండియా ద్వారా నిర్మిస్తే దాదాపు 23 లక్షల మందికి ఉపాధి కల్పిస్తారు యువతకు. కాబట్టి దాన్ని దృష్టించుకునే ఇంకా యువతలో కూడా మార్పు జరగాలి. ఇలా విదేశీ వస్తువులు సాధ్యమైన బహిష్కరించాలి. ఏవైతే మనం దిగుమతులు చేసుకుంటున్నామో వాటిని కూడా ఈ దేశంలో తయారు చేసుకోవాలి. దిగుమతి చేసే స్థాయికి రావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అన్ని రంగాలను పోషిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి కార్యక్రమాలు తీసుకోవచ్చు, మనం ఏ విధంగా ఇంకా పాలన ముందు తీసుకుపోవచ్చు అనేటువంటి ఫీడ్బ్యాక్, ఒక ఆలోచనను ప్రజల నుంచి